వెల్కమ్ టు సీకే టెక్ న్యూస్. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:55 అవుతుంది. ఈరోజు టెక్ న్యూస్ ఇవి. సో ఏ గ్లిమ్స్ ఆఫ్ వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా అనే నినాదంతో నరేంద్ర మోడీ కొత్త అడుగులు ముందుకు వేస్తున్నాడు. ముంబైలో కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభించడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషనల్ గ్లోబల్ హబ్ ఇన్ ఎంటైర్ ఏషియా అండ్ దీని ప్రయోజనాలు రైతులకు కూడా ఉన్నాయి. మరి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పర్ప్లెక్సిటీ ఏఐ, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఏఐ కొత్త కామెట్ బ్రౌజర్ని ఐఓఎస్లో తీసుకొచ్చింది, అలాగే ఆండ్రాయిడ్లో కూడా తీసుకొచ్చింది. సో గూగుల్ బ్రౌజర్ ఎలా అయితే యూస్ చేస్తున్నామో సేమ్ యాస్టీజ్ కామెట్ బ్రౌజర్ ఏఐతో వర్క్ అవుతుంది. మరి న్యూస్ వచ్చేసరికి కొత్త హార్డ్వేర్ నుంచి కొత్త అప్డేట్ వైఫై 7 లాంచ్ అయ్యింది రీసెంట్లీ. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసరికి రీసెంట్గా మీరు ఇది వినే ఉంటారు, ఇన్ తమిళనాడులో కఫ్ సిరప్, ఇది గత చాలా ఏళ్ళగా సిరప్ చాలా ప్రజలకు అందించబడింది. కానీ కొత్తగా ఈ సిరప్లో కల్తీ చేయడం వల్ల 15 మంది ప్రాణాలు కూడా పోయాయి. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి ఐఓఎస్ 26 అప్డేట్. ఎవరైతే కనెక్టివిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వైఫై అండ్ బ్లూటూత్ దట్ హ్యావ్ ఫిక్స్డ్ అండ్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫిక్స్డ్, కెమెరా ఆర్టిఫెక్ట్స్, యాప్ ఐకాన్ గ్లిచ్, యాక్సెసిబిలిటీ సెక్యూరిటీ వల్నరబిలిటీస్, all issues are been fixed in iOS latest 26 update. So that is stable update only, you can, that is